अच्छा बाగున్నా దానికే బాగా టైడ్ అయిపోతుంది. రాజునే చెప్పినాడు దీని గురించి. మధ్యలో ఒకసారైనా మీరైనా చెప్పాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఊళ్ళో ఉండకపోయిండొచ్చు, వేరే దగ్గర ఉండొచ్చు, నాకు తెలియదు. నాకు ఇప్పుడు మీరు అందరూ వేరే పనులకు దానికి ఇప్పుడు వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు. ఇప్పుడు చెప్పలేదు ఇబ్బంది ఉన్న పరిస్థితి. ఇప్పుడు నువ్వు అన్న వాటికి నేను చెప్తున్నా. నాకు ఒక మాట అయినా మధ్యలో చెప్పిండాల్సింది. స్కూల్ కాలేజ్ పెట్టాలి ఏమనుకుంటే చెప్పలేదు. స్కూల్ ఏమని చేపిస్తారు అన్నప్పుడు 10th కూడా మాట్లాడుతున్నా ఫ్యామిలీకి. ఇప్పుడు మిస్సెస్ ఉంది, ఆమె కూడా పార్టీలో అంతా తిరుగుతా ఉంది బాగా యాక్టివ్ గానే. ముందు ఏదో ఒక సేఫ్టీ ఉండాలి. ఓపెనింగ్స్ వస్తే మా బాధ్యత చెప్పాలని అందరికీ చేస్తాము. ఇంకా అందరికి ఇప్పుడు పార్టీ కష్టపడుకోకున్న వాళ్ళు కూడా చేసిన పార్టీ కష్టపడిన వేరే పార్టీ ఉద్యోగాలు పెట్టించాం. ఓపెనింగ్స్ వస్తే చేయాల్సి వస్తుంది. మనకు ఓపెనింగ్స్ లేకుండా మనం ఓపెనింగ్స్ క్రియేట్ చేయలేము. నాకు వచ్చినాయన్న ఫోన్ లో రాలేదు, బాధపడిన ఈ హాస్పిటల్లో సబ్జెక్ట్ తెలియలేదు. మళ్ళీ ఆ బుక్కలన్నీ ఫోన్ చేస్తే సర్లంతా మాట్లాడదామని. ఇంకా అయిపోయిన తర్వాత మనం ఎందుకు మనమే స్కామ్ చేయాలన్నా పని చేయాలి. 2 ఏళ్ళ తప్ప. కాకపోతే అక్కడ కూడా ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. మామూలుగా హాస్పిటల్ అంతా ఎక్కువ వాళ్ళే తీసుకుంటారు. నాకు ఈ పిల్లలు కూడా చేరినాక ఫోన్ చేసి ఉన్నారు మా ఏరియాలో. నీకు కూడా చెప్తున్నాను ఆల్రెడీ జాయిన్ అయినా ఏదైనా పలానా చోట ఇప్పుడు అట్లా కాదు, మీరు అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు రాయనగర్ వాళ్ళు, దేవి నగర్ వాళ్ళు వాళ్ళు అడిగినారు, అది తెలిసింది, అది వాళ్ళకే చేర్పించారు. మీరు ఎక్కువ మున్సిపాలిటీ వాళ్ళ హాస్పిటల్ మున్సిపాలిటీలో కొద్దిగా 2 ఏళ్ళు నమ్మకం దాన్ని ఉన్నాం. చెప్పే పని ఒకటే చెప్తాను, దృష్టిలో పెట్టుకోమని చెప్పేది కూడా మీరు నాకు తెలిసి కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చి అడిగినారు, అది వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్స్ వస్తే, మున్సిపాలిటీ ఓపెనింగ్స్ వస్తే ఎవరికి చేస్తారు? ఎవరు చేసే వాళ్ళు ఎవరున్నారు? గుడ్డేకల్లో కొంతమంది అడుగుతారు అంతే. మాక్సిమం మీ ఏరియానే. ఇప్పుడు 100% మీ ఏరియాలోనే వేయాలంటే కాదు కదా. ఇప్పుడు అప్పుడు కూడా ఇచ్చింది 20% మీ ఏరియాకి ఇచ్చి 20% మిగతా దగ్గర కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. వాళ్ళు తర్వాత ఏమంటారు, మొత్తం అంతా అదే ఏరియాలో అంటారు. మళ్ళీ ఇట్లా మాట్లాడితే మేము సరి చెప్పినాం, లేదు ఆరోగ్యం బాగాలేదు పోలేదు అడగలేదులే అని చెప్పి మేము చెప్తున్నాం. మీ ఊళ్ళో రాకపోతే మేమేమనుకుంటాం, ఇంట్రెస్ట్ లేదేమో వీళ్ళకి సబ్జెక్ట్ ని నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి దసరా అయిపోయినాక ఫోన్ చేసిన పిల్లోడు, దసరా అయిపోయినాక ఫోన్ చేసింది. దసరా కన్నా ముందే మనలు జాయిన్ అయినానండి. వచ్చిన సంతోషంగా మాట్లాడించినాం. 2 నెలల నుంచి రాజు చెప్తుంటే పోదాం పోదాం అని అనుకుంటుంటే ఎవరు పిలిచినా దేనికైనా వస్తారు. అందుకే దూరం వచ్చినాక మాట్లాడదాం. ఎవరైనా ఇట్లా టీ తాగిపోమన్నా కూడా వస్తారు. ఎవరుంటే ఫోన్ చేసిన మీరు